everyone, welcome back to my channel Pavani Muchatllu. ఈ రోజు వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో అండి. అందరికీ చాలా ఇష్టమైన సండేస్ రాగానే అందరూ చేసుకునేది చికెన్, కానీ నేను చేసేది చికెన్ బిర్యానీ. సో ముస్లిం స్టైల్లో నేను చేసిన చికెన్ బిర్యానీ ఎలా ఉందో చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 750 grams చికెన్, మేమిద్దరం ఉన్నాం కాబట్టి మాకైతే సరిపోతుంది. సో ఫస్ట్ ఇందులో బోన్స్ అన్ని తీసేస్తాను, ఎందుకంటే మనం దీన్ని కుక్ చేయకుండా డైరెక్ట్ పచ్చిదాని పైన అన్నం వేస్తాం కాబట్టి సో బోన్స్ అనేవి ఉడకవు. సో నేను బోన్స్ అనేవి తీసేస్తున్నాను ఇందులో నుంచి. చూడండి, ఇది బోన్స్ ఎందుకంటే మనము చికెన్ సూప్ మనకి రైతలా చేసుకుంటాం కదా, సూప్ గ్రేవీ, దానికోసం ఈ బోన్స్ యూజ్ చేస్తున్నాను నేను. చూడండి, నార్మల్గా నేను చూడండి బోన్స్ అండ్ సపరేట్ చేసుకున్నాను. ఇవి బోన్లెస్ పీసెస్ లాగా కొంచెం బోన్ ఉంది, మరి మొత్తం బోన్ ఉన్నాయి తీసేసినాను, ఇక్కడ సైడ్కి పెట్టుకున్నాను. దీంతో మనం కర్రీ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు చూద్దాము. హోల్ గరం మసాలా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానాకు అండ్ ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, పుదీనా, కొత్తిమీర, పెరుగు ఒక చిన్న ప్యాకెట్, సాల్ట్, పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకొని పెట్టుకుంది, అండ్ ఎవరెస్ట్ చికెన్ మసాలా. సో ఇవన్నీ మనం ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం. నేను ఇప్పుడు మీకు ఒక్కొక్కటి వేసుకుంటూ మిక్స్ చేస్తాను. చూడండి, నేను ఒక 6 లవంగాలు తీసుకున్నాను, అందులో 3 ఇందులో వేస్తున్నాను. ఈ 3 అనేది మనము బిర్యానీ రైస్ చేసుకుంటాం కదా, బాస్మతి రైస్, అది ఉడికించేటప్పుడు అందులో వేస్తాను. అండ్ ఇందులో నుండి కూడా ఇలాచి నుండి కూడా ఒక 3 తీసుకుంటున్నాను. దాల్చిన చెక్క కూడా ఒక 3 తీసుకున్నాను. అండ్ ఇందులో సాజీరా 1/2 తీసుకుంటున్నాను. అండ్ బిర్యానాకు ఇది తీసుకుంటున్నాను, ఇది మనం రైస్లో వేసుకోవడానికి. నెక్స్ట్ మిర్చి, పుదీనా, కొత్తిమీర, పసుపు, సాల్ట్ చికెన్ సరిపడినంత మనం వేసుకుంటున్నాం. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. కారం 2 స్పూన్స్, అండ్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్, 1 స్పూన్ ఎవరెస్ట్ చికెన్ మసాలా. అండ్ ఇప్పుడు పెరుగు. ఈ పెరుగు ప్యాక్లో నేను 1/3% పోసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మంచిగా మనం కలుపుకోవాలన్నమాట. ఇలా మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ముక్కకి ఉప్పు కారం అనేవి అన్నీ పట్టుకుంటాయి. సో ఫస్ట్గా మనం ఇది ముందుగా చికెన్ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట, ఓకేనా? నేనైతే ఫస్ట్ చికెన్ కలుపుకొని పెట్టేసుకుంటున్నాను. చెప్పడం మర్చిపోయాను, 1.5 స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ ఆయిల్ కూడా పోసుకుంటున్నాను. మనం ఈ చికెన్ ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత బాగా వస్తుంది. అండ్ కలపడం కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ మనం కింద ఇలా పేర్చుకోవాలన్నమాట, ఎందుకంటే పైన రైస్ వేసుకుంటాం కాబట్టి దానికి సమానంగా ఉండేలాగా మనం ఇలా పేర్చుకోవాలి చికెన్ని. చూడండి నేను ఎలా పేర్చుకుంటానో, మీరు కూడా అలానే పేర్చుకోండి. చూసారు కదా, మ్యారినేట్ చేసుకున్నాను నేను. చూడండి కొంచెం జ్యూసీగా ఎలా కనిపిస్తుంది. మనం పెరుగు ఎక్కువ వేయడం వల్ల మనకి మసాలా అనేది కూడా బాగా వస్తుంది, అంటే కర్రీ లాగా వస్తుంది అన్నమాట మీకు బిర్యానీ అయిపోయిన తర్వాత. సో ఇలా మ్యారినేట్ చేసుకొని అన్ని ముక్కల్ని ఇలా పేర్చుకొని మనం ఒక 1.5 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ఇందులో ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం మార్నింగ్ చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఉంచినాం కదా మసాలా, అవన్నీ మసాలాలు ఇందులో వేసేస్తున్నాను. అండ్ కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. అండ్ ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది పొడిగా ఉంటుందన్నమాట. సో మనకి రైస్ అనేది విరిగిపోదు, ఓకేనా? ఇప్పుడు ఇది మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. మనం ఒక పక్కన రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ఇంకో పక్కన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది.
సో నేను ఒక 5 టీ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్. అండ్ ఇవి ఒక 6 పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నిటిని నేను డీప్ ఫ్రై చేసుకుంటాను. మనకి ఇలా ఒక 80% అలా కుక్ అయ్యే వరకు దీన్ని మనం ఉడికించుకోవాలన్నమాట అన్నాన్ని. అసలు ఉడుకుతుంటేనే అరోమా స్మెల్ అనేది మనకి ఇప్పుడు బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది. ఓన్లీ జస్ట్ నేను ఇందులో పుదీనా ఓన్లీ మసాలా ఐటమ్స్ వేసాను, దాంతోనే మనకి స్మెల్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇటు పక్క ఆనియన్స్ కూడా వేగిపోయాయి. నేను కొంచెం బ్రౌన్ కలర్ వైటిష్ కలర్ ఉన్నప్పుడే కొన్ని ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మనము సూప్ చేసుకున్నామని చెప్పాను కదా, చికెన్ సూప్, దానికోసం. అండ్ కొన్ని నేను బిర్యానీలో కూడా వేస్తాను. సో దానికోసం కొన్ని ఆనియన్స్ అనేవి తీసుకుంటున్నాను. చూడండి, ఇవి కర్రీకి ఇంకా కొంచెం బిర్యానీ పైన మనము అన్ని పీసెస్ని సమానంగా పేర్చుకున్నాం కదా, దానిపైన కొన్ని ఇవి వేస్తాను. అండ్ ఇందులో నుండి మన చికెన్ సూప్కి గ్రైండ్ చేసుకోవడానికి కొన్ని తీసాను. అండ్ ఈ ఆనియన్స్ అనేవి మొత్తం బ్రౌన్ కలర్లో అయిపోవాలన్నమాట, అసలు వైట్ అనేది అసలే ఉండదు. సో ఇప్పుడు దాన్ని అలా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇందాక మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో మనము చికెన్ బిర్యానీకి కావాల్సిన ఆయిల్ అనేది హీట్ చేసుకుంటాం. సో ఆయిల్ ఎంత పడుతుందంటే మనకి ఆల్రెడీ మనం అందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసాం కాబట్టి చికెన్ కలుపుకునేటప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. సో ఇది మనం హీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? బాగా ఫ్లేవర్స్ అన్నీ మనకి ఎంత బాగా పట్టాయి చికెన్కి, ఆ చికెన్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు ఫస్ట్గా మనం ఇందులో ఏం వేసుకోవాలంటే, మనం సెమీగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్ ఇలా అన్నీ వేసుకోవాలన్నమాట. కొన్ని సూప్ కోసం కూడా ఉంచుకున్నాం కాబట్టి సూప్ ఉంచుకొని దాని తర్వాత ఇవి ఇలా పే చేశాను చూడండి. అండ్ దీనిపైన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవి వేసేసుకున్న తర్వాత మనము రెడ్గా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తున్నాను. సరే, లుక్ ఎలా వచ్చిందో మన బిర్యానీకి. సో ఇప్పుడు ఫైనల్గా మనం రైస్ 80% కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అనేది ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ రైస్నంతా ఈ చికెన్ పైన పేర్చుకోవాలన్నమాట. ఇలా చూడండి ఎంత మనకి ఫ్రీగా వచ్చేస్తుందో అన్నం, అస్సలు అతుక్కోకుండా చాలా బాగా వస్తుంది. ఇదంతా ఎలా వస్తుందంటే, మనము అన్నం ఉడికించేటప్పుడు ఆయిల్ వేసాం కదా ఒక 1 స్పూన్, దానివల్ల అన్నమాట. చూడండి, ఈ అన్నం అంతా ఇందులో షిఫ్ట్ చేసేసుకుంటున్నాను నేను. ఒక లేయర్గా మనము అన్నం వేసుకున్నాం కదా, మళ్ళీ మధ్యలో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర, మళ్ళీ మిగిలిన అన్నాన్ని అంతా ఇంకో లేయర్గా వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చికెన్ ఉడకాలంటే ఇలా హోల్స్ చేసుకొని ఇందులో ఆయిల్ పోస్తే అది మన కింద చికెన్ వరకు వెళ్తుందన్నమాట. సో ముస్లిమ్స్ వాళ్ళు ఇలానే చేస్తారు. మా ఇంటి దగ్గర ముస్లిమ్స్ ఉంటారన్నమాట. సో ఒకసారి ఆ ఆంటీని పిలిచి మరీ చేయించుకున్నాను నేను. సో అదే ప్రాసెస్ నేను మీకు చెప్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే ఇది ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇలా హోల్స్ అనేవి చేసుకోవాలి, చిన్న చిన్నగా చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా హోల్స్ చేసుకొని ఆయన మధ్యలో కూడా ఒకటి చేసుకొని, మనకి మధ్యలో పీసెస్ అన్ని తగులుతాయి. సో తగిలినప్పుడు ఆ పీసెస్ని కూడా సైడ్కి జరిపేసి మనం ఇలా మంచిగా హోల్ అనేది చేసుకోవాలి. సో ఇలా హోల్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఆయిల్ వేసుకోవాలి. ఇందాక మనం వేడి చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్, అది వేసుకోవాలి. మధ్యలో హోల్లో ఎక్కువ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పోయాలి, ఎందుకంటే దీని చుట్టుపక్కల బాగా ఉంటాయి కాబట్టి. ఇక్కడ హోల్స్ అనేవి రౌండ్గా చాలా ఉన్నాయి, మధ్యలో ఒకటే ఉంది కాబట్టి మధ్యలో ఆయిల్ అనేది ఎక్కువ పోస్తున్నాను. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను. ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా కొంచెం కొంచెంగా పోస్తున్నాను. సో ఇందులో ఈ వాటర్తో కూడా మనకి ముక్క అనేది బాగా ఉడుకుతుందన్నమాట. చూడండి, ఇలా వేసేసుకుంటే మనకి బిర్యానీకి కలర్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనిపైన మిగిలిన పుదీనా, కొత్తిమీర అనేది వేసేసుకుంటున్నాను. చూడండి, మనం మంచి కలర్, మంచి లుక్ చాలా బాగా వస్తుంది అన్నమాట. అండ్ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. అండ్
1 స్పూన్ నెయ్యి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటున్నాను. సో చాలు మన దమ్ చేసుకోవడానికి ఇది, ఎందుకంటే ఓకేనా. ఇప్పుడు దీనిపైన మన మూత అనేది ఇలా పెట్టేసి దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసేసుకుంటే ఇందులో మనకి చికెన్ అనేది చాలా బాగా దమ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించా. ఇది దోశ ప్యాన్ పెట్టుకున్నాను. మీ దగ్గర ఏదైనా థిక్నెస్తో ఉన్న ప్యాన్ ఏదైనా ఉంటే అది పెట్టుకోండి. సో నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇది పెట్టుకున్నాను. ఇది పెట్టుకోవడం వల్ల మనకి చికెన్ అనేది కింద మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. సో మాడితే మాత్రం ఫ్లేవర్ మాత్రం మస్తు వస్తుంది. బట్ కొందరికి నచ్చదు కాబట్టి మాడిపోతే, సో అది ఇలా పెట్టుకుంటే మన చికెన్ అనేది మాడదు. సో ఇప్పుడు దీనిపైన పెట్టేసుకోవాలన్నమాట. ఒక 5 minutes హై ఫ్లేమ్ పైన పెట్టేసుకున్నా. అండ్ దీనిపైన బరువుగా ప్రజెంట్ నా దగ్గర ఇదే ఉంది, అప్పాల మిషన్ ఉంది కాబట్టి నేను ఇదే పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర రోలు కానీ ఇంకా ఏదైనా బరువు వస్తువు ఉంటే అది పెట్టేసుకోండి. మనకు ఆవిరి అనేది ఏం రాకుండా దమ్ చేయడానికి. ఓకేనా. ఇప్పుడు ఒక 5 minutes నేను హై ఫ్లేమ్ మీద పెట్టాను కదా. ఇప్పుడు లో టు హై ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం కొంచెం దీన్ని బౌల్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్ని వైపులో మనకి చికెన్ అనేది ఉడకాలి కాబట్టి. సో ఇలా ఒక 5 minutes 6 minutesకి ఒకసారి మనము ఈ ప్యాన్ అనేది కలుపుతూ ఉండాలి. ఓకేనా. ఒక 20-25 minutes నేను ఇలా తిప్పుకుంటూ బిర్యానీ అనేది దమ్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసాను. సో అది కొంచెం చల్లైన తర్వాత ఓపెన్ చేసి చూసేద్దాం. ఓకేనా. చూడండి ఎంత బాగా అయింది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. సో ఇట్స్ టేస్టింగ్ టైం అన్నమాట. సో ఇలా మనం పీసెస్ పెట్టుకొని చూసారా, పీస్ కూడా ఎంత బాగా ఉడికిపోయింది. మీకు ఇక్కడ కనిపిస్తుందా, కొంచెం బ్రేక్ అయింది, చాలా బాగా అయింది. ఇప్పుడు మనం లెమన్ అండ్ ఇంకా ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకుందాం. మా ఆయన ఐడియా ఇది, ఇలా పెడదామని అన్నాడు. లవ్ విత్ బిర్యానీ. సో ఇలా గార్నిష్ చేసేసుకుంటే మన ఎంత టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ. నవ్ ఇట్స్ టేస్టింగ్ టైం. మా ఆయన్ని పిలిచాను, చూద్దాం రివ్యూ ఎలా చెప్తాడో, టేస్ట్ ఎలా అయిందో చూసి చెప్పు. ఓకేనా. ఎట్లుంది? నిజం చెప్పు, ఏదో బాగుంది అని కాదు. బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసుకొని తినండి కంపల్సరీ. సో చాలా బాగా అయిందంట. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. సూపర్. మీకు కూడా నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.